మృగశిర నక్షత్రంలోకి సూర్యుడు ఈ 3 రాష్ట్రాల వారికి అదృష్ట యోగం పట్టణం. ఆ రాష్ట్రాల వివరాలు ఏమిటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు జీవితంలో ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నంబర్ కి సంప్రదించి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందవచ్చు. అలాగే మీరు మా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. 8/2026 సోమవారం మధ్యాహ్నం 1:39 సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. జూన్ 22 మధ్యాహ్నం వరకు సూర్యుడి సంచారం ఇదే నక్షత్రంలో కొనసాగుతుంది. మృగశిర నక్షత్రానికి అధిపతి కుజుడు. అందువల్ల అంగారకుడి నక్షత్రంలో సూర్యుడి రాక కొన్ని రాష్ట్రాల వారికి జాతకాలను పూర్తిగా మార్చేయబోతుంది. ముఖ్యంగా ఈ మార్పు వల్ల సింహ, తుల మరియు ధనస్సు రాశుల వారికి అద్భుతమైన ధనలాభాలు, కెరీర్ లో పురోగతి లభించనున్నాయి. ముందుగా సింహరాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి సూర్యుడి సంచారం వల్ల అదృష్టం పూర్తిగా కలిసి వస్తుంది. మీరు చేపట్టే పనుల్లో విజయం సాధించడానికి మున్పటిలా ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. తక్కువ శ్రమతోనే ఎక్కువ ఫలితాలు అందుకుంటారు. సంతానానికి సంబంధించి ఏదైనా శుభవార్త వినే అవకాశం ఉంది. అయితే ఈ సమయంలో మీ తల్లిగారి ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించడం మంచిది. అనుకోని ఖర్చులు రాకుండా ముందస్తు ప్రణాళికలు వేసుకోవాలి. ఇప్పుడు తులారాశి గురించి చూద్దాం. మృగశిర నక్షత్రంలో సూర్యుడి ప్రవేశం తులారాశి వారికి అత్యంత లాభదాయకంగా మారబోతుంది. ఈ సమయంలో మీకు సంతాన సౌఖ్యం లభిస్తుంది. ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్న వారికి స్నేహితులు, సహోద్యోగుల నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు దక్కుతుంది. కుటుంబంలో ఏవైనా విభేదాలు ఉంటే జీవిత భాగస్వామి సహాయంతో అవి సమసిపోతాయి. ఆర్థికంగా కొత్త అవకాశాలు తలుపు తడతాయి. ఆదాయ మార్గాలు పెరిగి బ్యాంకు బ్యాలెన్స్ పుంజుకుంటుంది. ఇక చివరగా ధనుస్సు రాశి. ఈ రాశి వారికి మృగశిర నక్షత్ర సంచారం ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి గతంలో కంటే చాలా బలంగా మారుతుంది. ఈ కాలంలో మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఏ పని చేపట్టినా పూర్తి పట్టుదలతో కష్టపడి పూర్తి చేస్తారు. కెరీర్ పరంగా కొన్ని చిన్న చిన్న సవాళ్లు ఎదురైనప్పటికీ అవి తాత్కాలికమే అని గుర్తుంచుకోవాలి. మీ ప్రతిభతో వాటిని అధిగమిస్తారు. ఈ సమయంలో మీరు దూర ప్రయాణాలు లేదా విహారయాత్రలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.